నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈ రోజు వార్తల్లో విశేషాలు ఇలా ఉన్నాయి. రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మాత్రమేనని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా గారమండలం రామచంద్రాపురం గ్రామంలో రైస్ మిల్ తనిఖీ చేసి అక్కడ రైతులతో మాట్లాడారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో పండిన వరి పంట ఎట్లా కొనుగోలు సాగుతుంది అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా ఇంతవరకు 38,28,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి సుమారు 6 లక్షల మంది రైతుల ఖాతాల్లో 9,051 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. ఇది రికార్డ్ బ్రేక్ అన్నారు. గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని పగడ్బందీగా ఈ ఏడాది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చురుగ్గా సాగుతుందని అన్నారు. రైతులకు మిల్లర్లు ఇబ్బందులు పెడితే నేరుగా ఫిర్యాదు చేయాలని కోరారు. శ్రీకాకుళం జిల్లాలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతుల ఖాతాల్లోకి 1,200 కోట్ల రూపాయలు జమ చేశామని చెప్పారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా 70 నుంచి 80% ధాన్యం కొనుగోలు పూర్తి చేశామని చెప్పారు. ఈ పర్యటనలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఎండీ ఢిల్లేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఊహించని విధంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, రైస్ మిల్లర్లు, అదేవిధంగా రైతాంగం ఎవరైతే కష్టపడి ధాన్యాన్ని పండించుకున్నారో వాళ్ళకి కనీస మద్దతు ధర వచ్చే విధంగా అన్ని ఏర్పాట్లు చేశాం. చాలా గర్వంగా ఈరోజు చెప్తున్నాను, 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రాష్ట్ర చరిత్రలో ఏనాడు కూడా జరగలేదు. అందులో భాగంగా ఈ రోజుకి 38,25,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. దానికి 9,051 కోట్ల రూపాయలు 24 గంటల లోపే రైతాంగం ఖాతాలోకి మేము జమ చేశాం. సుమారు 6,05,000 మంది రైతులకి ఈ విధంగా ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో భాగస్వాములు చేసే అదృష్టం మాకు కలిగింది. రైతాంగం కూడా క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లాలో కూడా ఊహించని విధంగా 75 నుంచి 80% ప్రక్రియ ఆల్రెడీ పూర్తయింది. కాబట్టి ఒక నమ్మకంతో, ప్రభుత్వం పైన ఒక విశ్వాసంతో రైతాంగం ఎప్పుడైతే నిలబడ్డారో ప్రభుత్వం నుంచి మేము కూడా ఆ భరోసా పెంచడానికి కోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము దాదాపు 13,000 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఖరీఫ్ మాసంలో రైతాంగానికి అండగా నిలబడడానికి. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి మైదానం పనులు త్వరలోనే ఊపందుకోనున్నాయని, తప్పకుండా పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం ఎన్టీఆర్ మున్సిపల్ మైదానంలో మహిళలు, బాలికల క్రికెట్ సాధనకు ఏసీఏ తోడ్పాటుతో జిల్లా క్రికెట్ సంఘం ఏర్పాటు చేసిన క్రికెట్ నెట్, టర్ఫ్ వికెట్, ఆస్ట్రో టర్ఫ్ వికెట్, జిల్లా క్రికెట్ సంఘ కార్యకలాపాల కోసం నిర్మించిన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో క్రికెట్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. పాత్రుని వలసలో ఖేలో ఇండియా మల్టీ స్టేడియం మైదానం కేటాయించిన ప్రాంతంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి స్థలం కేటాయిస్తామని చెప్పారు. జిల్లా క్రికెట్ సంఘం మెంటార్ ఇలియాస్ మహమ్మద్ మాట్లాడుతూ జిల్లాలో ఉత్తమ క్రికెటర్లను తయారు చేసేందుకు శతవిధాలా కృషి చేస్తామన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సౌజన్యంతో జిల్లాలో పలు పిచ్లను తయారు చేసి క్రీడాకారులకు అందజేయటం జరుగుతుందని పేర్కొన్నారు. క్రికెట్ సెలక్షన్ లో ఎటువంటి అవకతవకలు లేకుండా క్రీడాకారులను సెలక్షన్ చేయటం జరుగుతుందని, అసోసియేషన్ రూల్ ప్రకారం జిల్లాలో ఉన్న మండల తహసీల్దార్ ఇచ్చిన నేటివిటీ ఆధార్ కార్డు ఆధారంగా క్రీడాకారులను సెలెక్ట్ చేసి మ్యాచ్లకు పంపించడం జరుగుతుందన్నారు. అనుమానం వచ్చిన వారిని ఆ ఏరియా పోలీసులచే ఎంక్వైరీ చేయించి క్రీడాకారులను సెలెక్ట్ చేస్తున్నామని తెలిపారు. అనంతరం జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ జెడ్సీఎస్ తరపున 50,000 చెక్కును బాస్కెట్బాల్ సంఘ కార్యదర్శి కోచ్ అర్జున్ రెడ్డి అందజేశారు. 3 ఏళ్ల చిన్నారి అక్షరమణి క్రికెట్ పై తనకున్న ఆసక్తిని వివరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. దివ్యాంగుల క్రికెట్ లో ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వర్షత్ ను సత్కరించారు.
సత్కరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కోశాధికారి మదీనా సైలాని, ఏసీఏ ప్రతినిధులు నాగ గంగాధర్, వంశీ, దుప్పల వెంకట్రావు, ప్రిన్సిపల్ పి సురేఖ, జెడ్సీఎస్ కౌన్సిలర్ ఎస్ రవికుమార్, సిహెచ్ విజయభాస్కర్, బాస్కెట్బాల్ కోచ్ గాలి అర్జున్ రెడ్డి, పాండ్రంకి శంకర్, రమేష్, క్రికెట్ కోచ్లు కె సుదర్శన్, ఆనంద్ కుమార్, కె కిరణ్, పిడి మోహన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. తీసుకొని రేపు రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కూడా మనం ఖేలో ఇండియాలో తీసుకున్నలో కూడా ల్యాండ్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారికి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున రాబోయే రోజుల్లో క్రీడలకు పెద్దపీట ఇవ్వడమే ఈ కూటమి ప్రభుత్వ ధ్యేయం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కానీ, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నుండి కూడా చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయంతో తప్పకుండా ఈ ఖేలో ఇండియాని మంచి నిధులు తీసుకొచ్చి అన్ని రంగాల్లో ఉన్న క్రీడలకి, ముఖ్యంగా క్రికెట్కి కూడా మేము సహకారం అందిస్తామని 8 నెలల్లోనే 2 ఫ్లోర్లు వేసి దానికి మొత్తం ప్లాస్టరింగ్లు చేసి అన్నీ చేయడం జరిగింది. ఇంకొక 15% వర్క్ ఉంది. దురదృష్టవశాత్తు ఆ కాంట్రాక్టర్ మన విశాఖపట్నం సింహాచలం దేవస్థానం దీంట్లో ఉండిపోయినందువల్ల కొన్ని నెలల పాటు అది ఆగింది. మళ్ళీ ఈ మధ్యనే శాప్ చైర్మన్ గారితో మాట్లాడి ఆ బిల్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసాం. త్వరలో మళ్ళీ పనులు ప్రారంభించి రానున్న 6 నెలల నుండి మ్యాక్సిమం 8 మంత్స్ లోపల ఈ స్టేడియం పనులు పూర్తి అయిపోతాయి. గ్రౌండ్స్లో మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు గొండు శంకర్ గారి ఆధ్వర్యంలో ఆయన చేతుల మీదుగా ఈరోజు ఉమెన్స్ క్రికెట్ అరేనా మన దివంగత నేత, మన శ్రీకాకుళం జిల్లాకి ఎంతో సేవలు అందించినటువంటి కీర్తిశేషులు శ్రీ కింజరాపు ఎర్రంనాయుడు గారి స్మారకంగా ఆయన పేరు మీద ఈరోజు అకాడమీ అన్నది ప్రారంభించడం జరిగింది. ఈ అకాడమీ ప్రారంభానికి మన గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రోత్సాహాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే గుండు శంకర్ గారు ఆయన నిజంగా అక్కడికక్కడే మున్సిపల్ అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే అనుమతులు ఇప్పించి హెడ్ మాస్టర్ భరద్వాజ గారితో కూడా మాట్లాడి మాకు అసోసియేషన్కి, జిల్లా క్రికెట్ సంఘానికి ఈ పిల్లలకి, ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ఇక్కడ స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ గారు రాజ్యసభ మెంబర్ ఆయన, అలాగే కేసినేని చిన్ని గారు లోక్సభ సభ్యులు విజయవాడ, అలాగే అధ్యక్షులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళు అందించినటువంటి నిధులు కూడా మంచి నిధులు కూడా మనకి అన్ని జిల్లాలకు ఇవ్వడం జరిగింది. మనం ఇక్కడ నుంచి జిల్లా క్రికెట్ సంఘం దేని మీద దృష్టి పెడుతున్నామంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడంలో. ఇప్పుడు కాకినాడ తర్వాత మన శ్రీకాకుళం టౌన్లోనే ఈ జిల్లాకే మళ్ళీ సపరేట్గా క్రికెట్, ఉమెన్ క్రికెట్కి ప్రాక్టీస్ కోసం వేరేగా మనం ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా పిల్లలకి, ఆడపిల్లలకి వాళ్ళకి ప్రైవసీ ఉండడం కోసం డ్రెస్సింగ్ రూమ్, అలాగే వాష్రూమ్స్ కూడా లోపల మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రౌండే ఇక్కడ పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇది నగరం నడిబొడ్డున ఉండడం ఒకటి, చారిత్రాత్మకమైనటువంటి మైదానం. మున్సిపల్ హై స్కూల్ అంటే మన శ్రీకాకుళానికి ఒక ప్రాణం లాంటిది. చిన్నప్పటి నుంచి ఇక్కడ అందరూ క్రికెట్ ఆడుకునేవాళ్ళు, బాస్కెట్బాల్ ఆడుకునేవారు, హ్యాండ్బాల్ ఆడేవాళ్ళు, అన్ని రకాల గేమ్స్ అన్నీ ఇక్కడ అయ్యేవి. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలు కూడా ఇక్కడ పెడదామని చెప్పి ఇది ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసాం. ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఏంటంటే కళింగపట్నంలో ఆల్రెడీ మనకి 4 టర్ఫ్ వికెట్స్ ఉన్నాయి. అవుట్ ఫీల్డ్ కూడా మనం క్లియర్గా చేసుకుంటున్నాం. అలా అనుమతుల కోసం జిల్లా కలెక్టర్ గారికి ఆల్రెడీ ప్రతిపాదనలు ఎమ్మెల్యే గారు పంపించారు. అలాగే మన జిల్లాలో ఇచ్చాపురం రాజాస్ గ్రౌండ్లో కూడా 3 టర్ఫ్ వికెట్లు వేస్తున్నాం మనం. అవన్నీ కూడా మనం ఏంటంటే ఒరిస్సా కలహండి నుంచి బ్లాక్ క్లే సాయిల్ తెప్పిస్తున్నాం. చాలా కాస్ట్లీ సాయిల్ అది. సుమారు 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈ టర్ఫ్ వికెట్స్ మన జిల్లాలో ఒక 3-4 సెంటర్స్లో వేయడం జరుగుతుంది. నర్సంపేటలో, శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీలో కూడాను, నెట్స్లో, వీటన్నిటిలో వేసుకొని మన పిల్లలకి మంచి సదుపాయాలు కల్పిస్తే ఖచ్చితంగా మన జిల్లా నుంచి ఇప్పటికే రంజీ ట్రోఫీ ఒక 3-4 ఆడారు, ఇంకా ఆడుతున్నారు. విజయ్ లాంటి టెక్కలి విజయ్, ఎస్డిఎన్వి ప్రసాద్, జలమూరి వీళ్ళందరూ కూడా ఇంకా రానున్న కాలంలో ఇంకా మంచి క్రీడాకారులు తయారయ్యి ఇంకా మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా ఏపీఎల్, ఐపీఎల్ స్థాయికే వెళ్ళడమే కాకుండా రంజీ ట్రోఫీలో కూడా తగిన ప్రాతినిధ్యం ఖచ్చితంగా వహించగలరనేటువంటి ఆశాభావం అందరిలో ఉంది. మన శ్రీకాకుళం క్రికెటర్స్, సీనియర్ మోస్ట్ క్రికెటర్స్ ఇక్కడ ఉన్నారు. భద్రగిరి మురళీధర్ కుమార్ గారు ఉన్నారు. శ్రీకాకుళం పట్టణ వాస్తవ్యుడైన చాలా తొలి దినాల్లో ఎర్లీ డేస్లో శ్రీకాకుళం క్రికెట్కి సేవలు అందించారు. అప్పుడు ఎటువంటి సౌకర్యాలు లేని రోజుల్లో భద్రగిరి మురళీధర్ గారిని, తర్వాత మన జిఎమా గాయత్రి ప్రెస్ జిఎమా గారు, విజయభాస్కర్ గారు పీడీ రిటైర్డ్, అలాగే మన డాక్టర్ రాజారెడ్డి గారు అబ్బాయి రిటైర్డ్ డీజీపీ సివి మురళీధర్ రెడ్డి గారు, వీళ్ళందరి తాలూకా ప్రోత్సాహం, వాళ్ళందరి తాలూకా ఎంకరేజ్మెంట్ మాకుంది. మీ అందరి సహకారంతో ఇంకా మన క్రికెట్ అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళి మంచి క్రీడాకారులను తయారు చేసినటువంటి కార్యక్రమాన్ని మేము ఈ రోజు నుంచి బాగా ఇంకా ముమ్మరం చేసాం. ఈ సందర్భంగా మాకు సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి
మీడియా వారికి నా పట్టణ ప్రజలకి పిల్లల తాలూకా తల్లిదండ్రులకి అందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఒక యువకుడు, ఉత్సాహవంతుడు. ఆయన మన శ్రీకాకుళానికి ఒక ప్రత్యేక మైదానాన్ని తీసుకురావాలని ఒక సంకల్పంతో పాత్రమల్స్ దగ్గర ఉన్నటువంటి ఖేలో ఇండియా ల్యాండ్ను కూడా ఆయన స్వయంగా వెళ్ళి చూడడమే కాకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ టెక్నికల్ స్టాఫ్ను కూడా ఆయన పంపించి దాన్ని కూడా ఆయన పరిశీలించడం జరిగింది. అక్కడ ఎక్సెస్గా ఉన్నటువంటి పాతపట్నం నియోజకవర్గ కేంద్రంలో ఎర్రచెరువు వద్ద చేపట్టనున్న పలు అభివృద్ధి పనులు నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచెరువు అభివృద్ధి ద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూరుతాయని తెలిపారు. అలాగే మేజర్ పంచాయతీ పరిధిలో ఎర్రచెరువు అభివృద్ధితో పాటు వాకర్స్ కోసం ట్రాక్ రోడ్డు ఏర్పాటు చేయటం ద్వారా ఉదయం సాయంత్రం నడక చేసే వారికి మరియు చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించనున్నట్లు వెల్లడించారు. ప్రజల ఆరోగ్యం, వినోదం, జీవన ప్రమాణాలు మెరుగుపడేలా మౌలిక వస్తువుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్న ఎమ్మెల్యే పాతపట్నం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. యువతకు సరైన వేదిక జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అని శ్రీకాకుళం డీఎస్పీ సిహెచ్ వివేకానంద అన్నారు. రామలక్ష్మణ కూడలిలో గల ఒక ప్రముఖ హోటల్లో జరిగిన జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకరణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న భయాలను వెలికితీసి సంపూర్ణ యువకులుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్న జేసీఐ సన్ రైజర్స్ కు అభినందనలని, సన్ రైజర్స్ లో ముఖ్యంగా సిపిఆర్ పై అవగాహన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూశానని, యువతకు నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పిస్తూ జూనియర్ జేసీ సభ్యులను సిద్ధం చేస్తుండటం హర్షణీయమని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. నూతన అధ్యక్షురాలు షర్మిల, కార్యదర్శి ఐతం వెంకటేష్, కోశాధికారి పొట్నూరు దామోదర్రావు ఇతర సభ్యులతో జోన్ ప్రెసిడెంట్ చైతన్య వసంతవాడ ప్రమాణ స్వీకారం చేయించటం జరిగింది. అనంతరం అధ్యక్షురాలు షర్మిల మాట్లాడుతూ గత సంవత్సరం అధ్యక్షులుగా ప్రవీణ్ సింగూరు కాలానుగుణంగా ఎనలేని సేవలందించి మంచి పునాది వేశారని, నిరంతరం సేవల రూపంలో ప్రజలకు ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేస్తామని, శ్రీకాకుళానికి నూతన నాయకులను తయారు చేస్తామని, కార్యవర్గ సభ్యులతో పాటు ప్రతి ఒక్క సభ్యుణ్ణి కలుపుకుంటూ ముందుకు సాగుతామని తెలిపారు. చాలా లీడర్షిప్ క్వాలిటీని డెవలప్ చేయడానికి ఇది వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఇలాగా చెప్పినట్టు లీడ్, కనెక్ట్ అండ్ ఎవాల్వ్, దిస్ 3 words అనేది ప్రతి మనిషికి అవసరం. మనం అనుకుంటాం అంటే ఇట్ ఈస్ నాట్ ఫర్ ది ఆర్గనైజేషన్, ఫర్ ఎవరీ ఇండివిజువల్ కూడా మనం లీడ్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ సమ్ లీడర్షిప్ క్వాలిటీ. క్రీడలతో మానసిక ఉల్లాసం ఉంటుందని, శరీరానికి కొంత వ్యాయామం అవసరమని ట్రెజరీ జిల్లా డైరెక్టర్ రవికుమార్ బెండి మోహన్ రావు అన్నారు. ఉత్తరాంధ్ర 3 జిల్లాల ట్రెజరీ డిపార్ట్మెంట్ క్రికెట్ టోర్నమెంటును శ్రీకాకుళం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆట స్థలంలో నిర్వహించారు. ఇందులో భాగంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం టీమ్స్ పాల్గొనగా విజేతగా శ్రీకాకుళం జిల్లా ట్రెజరీ క్రికెట్ టీం నిలిచింది. స్నేహపూర్వక వాతావరణంలో ఎంతో
ఆహ్లాదకరంగా క్రికెట్ మ్యాచ్లు జరగటం సంతోషకరమైన విషయమని, దినచర్యలో భాగంగా క్షణం తీరిక లేకుండా జీవితం సాగుతుందని, అవకాశం ఉన్నప్పుడు కానీ ఇలాంటి ప్రత్యేకమైన క్రీడలలో కానీ అందరూ భాగస్వాములు కావాలని, క్రీడలు దేహదారుఢ్యంతో పాటు ఆరోగ్యకరమని ట్రెజరీ శ్రీకాకుళం జిల్లా డైరెక్టర్ రవికుమార్, సీనియర్ అకౌంటెంట్ బెండి మోహన్ రావు అన్నారు. అనంతరం గెలుపొందిన శ్రీకాకుళం జిల్లా ట్రెజరీ క్రికెట్ టీంకు విజేత కప్పును అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో జూనియర్ ఛాంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ చేపడుతున్న సేవా కార్యక్రమాలు నిరుపమానంగా నిలుస్తున్నాయని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. నగరంలోని పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో ఉన్న క్రిస్టల్ ప్యాలెస్లో జేసీఐ 40 వసంతాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు శంకర్ మాట్లాడుతూ, జిల్లాలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సంస్థను 40 ఏళ్ల క్రితం స్థాపించి అనేక సేవా సామాజిక కార్యక్రమాలు నిర్వహించటం ఆనందదాయకమని, జేసీఐ ద్వారా ప్రతి ఏటా ఎందరో యువతలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకుని భవిష్యత్తులో ఉన్నతంగా నిలుస్తున్నారని తెలిపారు. జేసీఐ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొక్కలు నాటడం, రక్తదాన శిబిరాలు నిర్వహించటం, ఉచిత వైద్య సేవల నిర్వహణ, నేత్ర అవయవ దానాలపై అవగాహన కార్యక్రమాలు, ఆర్థికంగా వెనుకబడిన నిరుపేద విద్యార్థుల చదువుకు సహాయ సహకారం అందించటంతో పాటు 40 కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ చేపట్టడం గొప్ప విషయమన్నారు. అనంతరం నూతన అధ్యక్షురాలు ఉషారాణి, కార్యదర్శి కృష్ణకాంత్, కోశాధికారి జగదీష్తో పాటు నూతన కార్యవర్గ సభ్యులను అభినందిస్తూ జేసీఐ సేవలను నిర్విరామంగా కొనసాగించాలన్నారు. నేనంటే ఏంటో తెలుసుకున్నాను మొట్టమొదట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నో దట్ వాట్ ఈస్ ద జేసీస్. ఇప్పుడు మాట్లాడడం చాలా కష్టం, ఎందుకంటే మీకు ఓపిక ఉండదు, నాకు సబ్జెక్టుగా ఉండదు, టైం చాలా అయిపోయింది. నేను మైక్ పట్టుకొని వస్తుంటే చాలా మంది. భోగాపురం ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండ్ కావటం ఉత్తరాంధ్ర ప్రజల కలలకు నిజమైన ప్రారంభమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అభివర్ణించారు. చారిత్రక ఘట్టంతో ప్రాంత అభివృద్ధికి కొత్త దిశ దక్కిందని, ఆ రోజు ఇచ్చిన మాట కన్నా ముందే 6 నెలల ముందే కొత్త విమానాశ్రయం నిర్మాణం పూర్తి కావటం గర్వించదగ్గ పరిణామమని అభిప్రాయపడ్డారు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ స్థాయిలో విమానాశ్రయం కార్యకలాపాల నిర్వహణతో ఈ ప్రాంతానికి విరివిగా పెట్టుబడులు రావటంతో పాటే పరిశ్రమల ఏర్పాటు, ఉపాధి అవకాశాల మెరుగుదల, పర్యాటక వాణిజ్య రంగాల్లో కీలక మార్పులు, అపూర్వ పురోగతి తప్పక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సంకల్పం, నిరంతర పర్యవేక్షణ ఈ స్థాయి అభివృద్ధికి ప్రధాన కారణమని ప్రశంసించారు. మన ప్రాంత ప్రతినిధి, మన ప్రజల ఆకాంక్షలకు ప్రతీక అయిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు చురుకైన సహకారం, నిబద్ధత వల్ల భోగాపురం గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో గేమ్ చేంజర్గా రూపుదిద్దుకుంటోందని అన్నారు. త్వరలోనే మరిన్ని విమానయాన సంస్థలు సేవలు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోందని చెప్పారు. ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే మహత్తర ప్రాజెక్టుగా మారనుందని తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ రాకతో 24 గంటల పాటు అంతర్జాతీయ కనెక్టివిటీతో విజయనగరం, విశాఖ నగరితో పాటే చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి సాధ్యమని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువా జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి లారీ, కారు ఢీకొని ఒడిశాకు చెందిన 3 మృతి చెందగా 2 పరిస్థితి విషమంగా ఉంది. ఆంధ్ర నుంచి ఒడిశా వైపు వస్తున్న లారీ బైక్ను తప్పించబోయి డివైడర్ పైనుంచి వచ్చి కారును ఢీకొన్నది. కారులో ప్రయాణిస్తున్న వారు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు. స్పాట్లో ఒకరు మృతి చెందగా బారువా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చికిత్స పొందుతూ చిన్నారులు 2 మృతి చెందారు. మరో 2 పరిస్థితి విషమంగా ఉంది. సోంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ కృషితో ముందుకు సాగిన మెగా ప్రాజెక్ట్ విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాష్ట్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తోందని టీడీపీ జిల్లా అధ్యక్షులు మొదలవలస రమేష్ అన్నారు.
సోమవారం శ్రీకాకుళం నగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని సాకారం చేయటంలో తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించిందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన, భూసేకరణ, అనుమతులు వంటి కీలక దశలు వేగంగా పూర్తయ్యాయని, అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునిక సౌకర్యాలతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించబడ్డాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పెట్టుబడిదారులను ఆకర్షించేలా, ఉపాధి అవకాశాలు పెంచేలా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడంలో టీడీపీ నాయకత్వం చురుకుగా వ్యవహరించిందన్నారు. అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పెట్టుబడిదారులను ఆకర్షించే, ఉపాధి అవకాశాలు పెంచే ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్ళటంలో టీడీపీ నాయకత్వం చురుకుగా వ్యవహరించిందని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైతే ఉత్తరాంధ్రానికి విమాన రవాణా సౌకర్యాలు గణనీయంగా పెరుగుతుంది. పరిశ్రమలు, పర్యాటకం, వాణిజ్యం మరింత ఊపందుకొని స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తృతంగా లభిస్తాయని మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. అలాగే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంత ఆర్థిక అభివృద్ధి ఈ విమానాశ్రయం బలపడుతుందని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యునిగా ఉన్నటువంటి మా యువ నాయకులు అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు ఏవియేషన్ మంత్రిగా ఉండి ఆయనకు చేసినట్టు కృషి అమోఘమైనదని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆయన ఏనాడైతే ఆయన పదవి ప్రమాణ స్వీకారం ఏవియేషన్ మంత్రిగా తీసుకున్నాడో ఆ రోజే చెప్పాడు, 2026 జనవరి కల్లా ప్రారంభోత్సవానికి ముందుగా తీసుకువెళ్తాం. రెగ్యులర్గా జూన్, జూలైలో కంపల్సరిగా ఇంటర్నేషనల్ విమానాశ్రయంగా ఈ భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి చేస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఆ రోజు చెప్పడం జరిగింది. అదే కాకుండా మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? భోగాపురం విమానాశ్రయం అక్కర్లేదు, చంద్రబాబు తన బినామీ కోసమే కడుతున్నాడని ఆ రోజు ప్రగల్భాలు పలికినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు అవాకులు చవాకులు పేలుతున్నారు. అదే కాకుండా భోగాపురం విమానాశ్రయం వల్ల శ్రీకాకుళంలో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నటువంటి ప్రజానికి బాగుపడుతుందని అక్కసుతో ఈవేళ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దుష్టకరమైన ప్రచారాన్ని మేము తిప్పికొడుతున్నాం. పాతపట్నం నియోజకవర్గం హిరమండలం మండలం ఎంఎల్పురం గ్రామంలో గ్రామ సభల్లో వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ నూతన చట్టంపై అవగాహన సదస్సు మరియు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు మామిడి గోవిందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన చట్టంపై అవగాహన కల్పిస్తూ రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ నూతన చట్టంపై గ్రామ సభలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ సభ సభ్యులు, మండల అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అలాగే డిప్యూటీ ఎంపీడీఓ గారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎమ్మెల్యేపురం సర్పంచ్ కొల్లి నాగరాజు గారిని, ఎమ్మెల్యేపురం ఎంపీడీ సభ్యులు గౌరవనీయులు కొల్లి నాగరాజు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం లభించేలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో ప్రజా సమస్యలను బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని సమస్యలను, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేసి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుందని తెలిపారు. అలాగే జిల్లాలో బీజేపీ నాయకుల సమస్యలే కాకుండా
ప్రజా సమస్యలన్నింటినీ బీజేపీ జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారని అన్నారు. ప్రతి సోమవారం వినతులు స్వీకరిస్తారని అన్నారు. వినతులు స్వీకరించిన అనంతరం జిల్లా పరిషత్లో దరఖాస్తు సమర్పించటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, సెవ్వాన ఉమామహేశ్వరి, పూర్వ జిల్లా అధ్యక్షులు బిర్లంగి ఉమామహేశ్వరరావు, పూర్వ నేషనల్ కౌన్సిల్ మెంబర్ చల్లా వెంకటేశ్వరరావు, జిల్లా యువ మోర్చా అధ్యక్షులు దన్నాన మదన్, మోర్చాల నాయకులు, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి సూచన మేరకు ఈ జిల్లాలో అంటే రాష్ట్రం మొత్తం మీద ఉండే సమస్యల్ని ప్రతి గ్రివెన్స్లోనూ మనం తెలియజేసి ఆ సమస్యలకు పరిష్కారం చూపించాలి అన్న కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనికి జనతా వారధి అని పేరు పెట్టి ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈరోజే ప్రారంభించాం. ప్రతి సోమవారం కూడా ఇక్కడ ఉండే గ్రివెన్స్ కార్యాలయానికి భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజా సమస్యలను తీసుకొచ్చి వాటిని పరిష్కరించే క్రమంలో మేమందరం క్రమాన్ని పార్టీ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం గత ప్రభుత్వంలో అనేక అవతారాలు, ముఖ్యంగా అయితే రెవెన్యూ దీనిలో చాలా తప్పిదా జరిగాయి. ఒరిజినల్ జిరాయితీ భూములు 27 చేశారు. వాళ్ళకి ఇష్టపడితే అలా చేశారు, ఇష్టం లేకపోతే అలా చేశారు. ఆ తప్పులన్నీ ఈ ప్రభుత్వంలో సరిదిద్దాలి. మొన్ననే కొన్ని నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇంకేమైనా సమస్యలు ఉంటే ఈ రెవెన్యూ శ్రీకాకుళం జిల్లా ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 30 మండలాల పరిధిలో ఉన్న అర్జీదారులు తండోపతండాలుగా తరలివచ్చి వారి వారి సమస్యలు ఏకరువు పెట్టారు. తాగునీరు, సాగునీరు కల్పించాలని మందస మండల వాసులు అర్జీ అందజేశారు. అర్జీలు నేరుగా PGRS కార్యక్రమంలో లేదా ఆన్లైన్లో meekosom.ap.gov.in వెబ్సైట్లో వారి యొక్క అర్జీలు నమోదు చేసుకుంటున్నారు. అర్జీదారుల అర్జీలు నమోదు మరియు నమోదైన అర్జీల గురించి, వాటి యొక్క స్థితి, దానికి సంబంధించిన సమాచారం గురించి తెలుసుకోవాలంటే 1100కి నేరుగా కాల్ చేయవచ్చని ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి లక్ష్మణరావు, శ్రీకాకుళం జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పథక సంచాలకులు కిరణ్ కుమార్ తదితరులు అర్జీలు స్వీకరించారు. వార్తలు సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.